హీరోయిన్ రాశి గారు ఒక స్టార్ హీరోని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట. ఆ స్టార్ హీరో ఎవరో తెలిస్తే అందరూ కూడా షాక్ అవుతారు. ఒకప్పుడు అంటే 90s కిడ్స్ అందరికీ కూడా రాశి గారు అంటే ఒక డ్రీమ్ గర్ల్ లాగా ఉండేది. ఇప్పుడు చాలా మంది కూడా సమంత గారిని, లేకపోతే శ్రీలీల గారిని, లేకపోతే అనుపమ పరమేశ్వరన్ వీళ్ళందరినీ కూడా డ్రీమ్ గర్ల్ లాగా అనుకుంటూ ఉంటారు. నేషనల్ క్రష్ అని చెప్పేసి రష్మిక గారిని. కానీ ఒకప్పుడు మాత్రం వీళ్ళెవ్వరు కూడా లేనటువంటి ఆ సమయంలో రాశి గారంటే దేవకన్యలాగా అందరూ కూడా ఊహించుకునేవాళ్ళు. డ్రీమ్ గర్ల్ లాగా నాకు ఉన్నటువంటి ఏకైక క్రష్ ఎవరైనా ఉన్నారంటే రాశి గారు అని చెప్పేసి చాలా మంది కూడా భావించేవాళ్ళు. అప్పట్లో ఈ రోజుల్లాగా చిన్న చిన్న బట్టలు వేసుకోవడం కానీ, లేకపోతే బాడీని ఎక్స్పోజ్ చేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండేది కాదు. ఎలాంటి సినిమా అయినా కూడా, ఎలాంటి కాన్సెప్ట్ అయినా కూడా మరీ ఇంత ఘోరంగా చిన్న బట్టలు మాత్రం ఎవరు కూడా వేసుకునేది కాదు. అలాంటి కాలం కూడా అది కాదన్నమాట. ఇప్పుడు జనరేషన్ వైడ్గా అన్నీ కూడా చేంజ్ అవుతూ వచ్చాయి. కానీ అప్పుడు మాత్రం ఎలాంటి సినిమా అయినా కూడా, ఎలాంటి కాన్సెప్ట్ అయినా కూడా, ఎలాంటి స్టోరీ అయినా కూడా ఖచ్చితంగా హాఫ్ శారీ కానీ, లేకపోతే ఫుల్ శారీ కానీ ఇలాంటి డ్రెస్ మాత్రమే ఉండేది. సో ఆ విధంగా రాశి గారు ఏంటంటే ఎలాంటి క్యారెక్టర్ పోషించినా కూడా, ఆఖరికి విలన్ లాంటి పాత్ర పోషించినప్పటికీ కూడా తను మాత్రం ఎంత అందంగా, ఎంత అనుకువగా, తన యొక్క హావభావాలు కావచ్చు, యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు చాలా అద్భుతంగా ఉండేవి. సో ఆ విధంగా ప్రతి ఒక్క సినిమాలో కూడా రాశి గారిని ప్రిఫర్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడున్నటువంటి చాలా మంది హీరోలతోని కూడా, ప్రతి ఒక్క హీరోతోని కూడా రాశి గారు చాలా సూపర్ డూపర్ హిట్లు సినిమాలు చేశారు. అయితే ఒకానొక సందర్భంలో ముఖ్యంగా తను చిన్న ఉన్నప్పుడు వెంకటేష్ గారు అంటే పడి చచ్చిపోయేదట. తన సినిమాలు చాలా మటుకు కూడా చూసేదన్నమాట. సో ఇంకా ఆ సినిమాలు చూస్తూ చూస్తూ వెంకటేష్ గారిని అంటే పిచ్చిలాగా అయిపోయేదట. ఎవరైనా అడిగినప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటావంటే వెంకటేష్ గారిని చేసుకుంటాను అని చెప్పేసి విక్టరీ వెంకటేష్ గారి పేరు చెప్పేదట. సో ఆ విధంగా రాశి గారు ఒకప్పుడు అంటే ఆలీ గారితోని ఒక టాక్ షో ఉండేది, మనందరూ కూడా గుర్తుండే ఉంటుంది. సో అక్కడికి వచ్చినప్పుడు రాశి గారు ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నారు. సో ఆ తర్వాత వెంకటేష్ గారి తర్వాత ఎవరంటే ప్రధాని అంటే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆయన చాలా హ్యాండ్సమ్గా కనిపించేవాళ్ళు. పేపర్లో ఆ విధంగా అప్పట్లో ఫొటోస్ వచ్చినప్పుడు అవన్నీ కూడా కత్తిరించుకొని అవన్నీ కూడా నేను దాచుకునేదాన్ని, నాకు చాలా బాగా అనిపించేది అప్పట్లో అని చెప్పేసి అనుకున్నారనమాట. సో అప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాం అంటే మళ్ళీ రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అప్పుడు కూడా చెప్పేదట. అంటే చిన్నప్పుడు చాలా మంది కూడా ఇదే విధంగా అనుకుంటూ ఉంటారు. మనము అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు సినిమాల్లో ఎవరిని చూసినా, లేకపోతే పేపర్లలో ఎవరినైనా చూసినప్పుడు చాలా అందంగా అనిపిస్తే అరే నా క్రష్ వీళ్ళే అని చెప్పేసి అప్పట్లో అనుకునేవాళ్ళం. ఇప్పుడంటే మన చేతిలోనే, అరచేతిలోనే ప్రపంచం అంతా కూడా ఉంటుంది ఫోన్ రూపంలో. గూగుల్ కావచ్చు, గూగుల్ ఓపెన్ చేస్తే రకరకాలుగా ఫోటోలు, సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే విచిత్రమైనటువంటి మనుషులు వేల కొద్ది ఫోటోలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఎలాంటి ఫోన్లు కానీ, ఎలాంటి టీవీలు కానీ లేవు. ఆ రోజులలో పేపర్లో వచ్చినటువంటి ఫొటోస్ మాత్రమే చూసేవాళ్ళు. సండే పేపర్ వచ్చిందంటే ఆ సండే రోజు వచ్చేటటువంటి ఆ పేపర్ కోసం, ఆ చిన్న బుక్ కోసము ఆ వీక్ అంతా కూడా వెయిట్ చేసేవాళ్ళు. అండ్ మంత్కి ఒకసారి వచ్చేటటువంటి ఆ బుక్ కూడా ఉండేది, దానికోసం కూడా మంత్ అంతా వెయిట్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో అంటే ఇలాంటి స్వీట్ మెమరీస్ చాలా చాలా ఉంటాయన్నమాట. సో ఈ ఇంటర్వ్యూ క్లిప్ అనేది పాతదైనప్పటికీ కూడా ఇప్పుడు మరొకసారి రాశి గారికి వెంకటేష్ గారు అంటే ఇష్టం, తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. రాజీవ్ గాంధీ గారు అంటే ఇష్టం, తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు అప్పట్లో అని చెప్పేసి ఆ ఒక వీడియోని మళ్ళీ వైరల్ చేస్తూ ఉన్నారనమాట. సో మరి మీలో రాశి గారి సినిమాలు, అదేవిధంగా రాశి గారి క్యారెక్టర్స్ ఎంతమందికి ఇష్టం, తన యొక్క యాక్టింగ్ ఏ విధంగా ఉంటుంది, మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.